అని మనం ఆలోచన చేస్తే ఆయనకి ఏ విధంగా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని ఆయనకి ఏ విధంగా కలిగింది అని మనం చూస్తే అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, అక్కడ యెహోవా దూత అని చెప్పబడింది. ఆ పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. చెప్పండి, యెహోవా దూతగా, సైన్యాధిపతిగా, దేవుని దూతగా. పాత నిబంధన కాలంలో యేసు ప్రభుల వారు శరీరాన్ని ధరించక ముందు ఎలా ప్రత్యక్షమయ్యేవాడు? చెప్పండి, ఎలా ప్రత్యక్షమయ్యేవాడు? యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కూడా మనోహర్కి యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరా దూత? చెప్పాలి, ఎవరా దూత? యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసయ్య ఆయన ప్రత్యక్షం కాకముందు మనోహలో ఏముండేది? అది చెప్పాలి. ఆ దుఃఖం ఉండేది. ఆ దుఃఖం వలన తను చాలా నలిగిపోతూ ఉండేవాడు. ఆ దుఃఖం వలన తను చాలా వేదన పడుతుండేవాడు. ఆ దుఃఖం వల్ల చాలా మనస్తాపానికి గురైపోతూ ఉండేవాడు. దయచేసి బాగా గమనించండి, ఆ దుఃఖము ఎలా నివారణ జరిగింది, ఆ దుఃఖము ఎలా పోయింది అని మనం వాక్యాల్లో చూడగలిగితే అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యెహోవా దూత అని ఎవరు మనం విన్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. డిసెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? క్రిస్మస్ అంటే యెహోవా దూతగొన్న యేసు ప్రభుల వారు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, ఆయన శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆయన శరీరంతో ఈ లోకములో సశరీరుడిగా వచ్చినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే ఆయన సంపూర్ణ మానవుడు, రెండవది సంపూర్ణ దేవుడు. ఎందుకు సంపూర్ణ మానవుడు అయ్యాడంటే ఒకవేళ మానవుడు కాకపోతే, ఒకవేళ దేహం లేకపోతే, ఒకవేళ శరీరం లేకపోతే రక్తం చిందించడం అసంభవం. చెప్పండి, రక్తం చిందించడం అసంభవం. రక్తం చిందించాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. అది హల్లెలూయా. మీరు వాక్యం చూడక్కర్లేదు కానీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూస్తే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మనకు తెలియని పరిస్థితుల్లో కోడి రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం, మనుషుల రక్తం, ఎన్నెన్నో రక్తాలు మనము ఏమంటే అక్కడ దారపోసేవారిని. ఎందుకంటే ఆ వాటి ద్వారా మన పాపానికి క్షమాపణ కలగాలని. అయితే వేదాలు చెప్పినట్లుగా, గ్రంథాలు చెప్పినట్లుగా ఈ లోకము నుండే రక్తాల వల్ల మనిషికి ఉండే పాపానికి క్షమాపణ కలగదు గాని పరిశుద్ధుడైన దేవుడు తన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే పరిశుద్ధుడైన దేవుడు తనను తాను అర్పించుకొని తన రక్తాన్ని మన కొరకు దారపోస్తే ఆ రక్తములో మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆ రక్తం చిందించడానికి దేవుడు ఏం చేశాడు అంటే తను శరీరాన్ని అమర్చుకొని కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకానికి అనుగ్రహించడానికి, ఈ లోకములో జన్మించడానికి ఆయన సంపూర్ణ మానవుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు శరీరాన్ని అమర్చక ముందు ఎలా ఉండేవాడు? యెహోవా దూతగా ఉండేవాడు. దయచేసి బాగా గమనించండి. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనోహకు యేసు ప్రభుల వారు యెహోవా దూతగా ఉండే ఆయన ఏ విధంగా తను ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తే ఒక 3 విషయాలు అక్కడ ఉన్నాయి. అవి త్వరగా మనం ధ్యానం చేస్తే వాటి ద్వారా యెహోవా దూత మనోహకి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో మనోహలో ఉండే దుఃఖం అంతా మధుమాయమైపోయింది. హల్లెలూయా. అదే రీతిగా ఒకవేళ నీ జీవితంలో లేక నా జీవితంలో లేక మన జీవితంలో కొన్ని పరిస్థితులు బట్టి మనం కూడా దుఃఖం అనేది కలిగి ఉంటాము. కొన్ని పరిస్థితులు బట్టి దుఃఖముతో మనం జీవిస్తూ ఉంటాము. మన కళ్ళల్లోంచి కన్నీరు కారుస్తూ ఉంటాము. మన హృదయం వేదనతో నిండిపోతూ ఉంటది. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏదో ఒక సమస్య
సమస్య చేత బాధపడుతుంటారు. ఆ సమస్య వలన హృదయంలో ఏం కలుగుతుందంటే దుఃఖము కలుగుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, మన దుఃఖమును యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నాట్యముగా మార్చువాడు. హల్లెలూయా. నాట్యం అంటే సంతోషము, దుఃఖం అంటే వేదన, దుఃఖం అంటే బాధ, దుఃఖం అంటే కన్నీళ్లు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో ఏ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి దుఃఖం అనుభవిస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి వేదన పడుతున్నావో, ఈ సమయమందు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ క్రిస్మస్ దినాల్లో నీ దుఃఖాన్ని తొలగించి నీకు సంతోషాన్ని కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సంతోషాన్ని కలిగించాలంటే యేసు ప్రభుల వారు మనకు ప్రత్యక్షత కావాలి. చెప్పండి, ఏం కావాలి? కాబట్టి మనోహకి ప్రత్యక్షం కావడానికి మనోహ ఏం చేశాడు అని మనం చూస్తే మీ అందరూ జాగ్రత్తగా వినండి. ఈ న్యాయాధిపతులు 13వ అధ్యాయము 19వ వచనాన్ని 20 వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మనోహకు యేసు ప్రభుల వారు ప్రత్యక్షం కావడానికి మనోహ చేసిన పనేమిటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి, డిస్టెన్స్ వైపు చూడొద్దండి. మనుషులు వస్తారు వెళ్తుంటారు, వారి వైపు మీరు చూడకూడదు. మీరు దేనికోసం వచ్చారు మరి? కాబట్టి ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి. నాకు తెలుసు ఎవరు ఆసక్తి వింటున్నారో, ఎవరు నిర్లక్ష్యం ఉన్నారో. దేవుడు నాకు 2 కళ్ళు చూడడానికి దృష్టి కూడా ఇచ్చాడు. నేను గుడ్డోనే కాదు కదా, గుడ్డోనే మంచోన్నా. మంచోన్నా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 యూత్ కి బైక్ అంటే పిచ్చట, పాస్టర్ గారికి బైక్ అంటే పిచ్చట. అలా చెప్పి గంటలు పట్టుకోనండి, సమయం కోరంగా ముగించేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూత్ కి అందుకే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని బాధ పెట్టి దుఃఖపెట్టి, నువ్వు కొంటావా లేకపోతే చచ్చిపోవాలా, నువ్వు కొంటావా లేకపోతే ఇల్లు వదిలిపోవాలా అని నానా బాధలు పెట్టి ఆ 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఏం చేస్తున్నప్పుడు ఆ బైక్ కొన్నారు. కాబట్టి యూత్ కి ఏమి ఇష్టం? ఏమంటే పిచ్చి? బైక్ అంటే పిచ్చి. పాస్టర్ గారికి కొంతమంది చూస్తాం, అంటే మేము కాదండి, కొంతమంది పాస్టర్ గారు చూస్తాం, బైక్ దొరికిందా కొంతమంది వదలరు, 2 గంటలు 3 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు కూర్చున్న వాళ్ళు ఏమవుతున్నారా? కాబట్టి కూర్చున్నప్పుడే మాకు బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో నా సిస్టర్స్ మా బ్రదర్స్ ఎలా కూర్చుంటున్నారు కిందన, మేము 1 గంట కూర్చున్నందుకే చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి 2 గంటలు 3 గంటలు ఏకదాటిగా కూర్చొని ఉండాలంటే చాలా బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. ఏదేమైనా అలాగా ఎక్కువ సమయాన్ని మీకు ఇబ్బంది పెట్టే గానీ తక్కువ సమయంలోనే నేను విషయాలు చెప్పి ముగిస్తాను. కాబట్టి మనోహకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షం అవ్వడానికి మనోహ ఏం చేశాడు అని మనం చూస్తే, మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఒక మేక పిల్లను తీసుకొచ్చాడు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చేశాడు? అందరూ చెప్పండి, ఏం తీసుకొచ్చాడు? మేక పిల్లను తీసుకొచ్చాడు. కానీ ఆ దినాలలో ఎవరైనా దేవునికి బలి అర్పణ చేయాలంటే ఏడాది మగ గొర్రె పిల్ల తీసుకురావాలి, లేకపోతే దూడను తీసుకురావాలి, లేకపోతే ఇంకొక పావురాన్ని కానీ లేకపోతే గువ్వలు కానీ ఈ విధంగా దేవునికి అర్పించాలి. కానీ ఈ మనోహ మనం చూస్తే గొర్రె పిల్లను తీసుకొని రాలేదు, లేకపోతే దూడను తీసుకొని రాలేదు, లేక పావురాలు తీసుకొని రాలేదు, లేక గువ్వలు తీసుకొని రాలేదు. ఇక్కడ మనోహ ఏం తీసుకొచ్చాడు? అందరూ చెప్పాలి, ఏం తీసుకొచ్చాడు? మేక పిల్లను తీసుకొచ్చాడు. పరిశుద్ధ గ్రంథము ప్రకారంగా మేక పిల్ల దేనికి సాదృశ్యం అంటే, ఒక్కసారి బైబిల్ మనం చూద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 24వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 24వ వచనం. సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండడానికి దహన బలిగా ఒక కోడె దూడను, దాని నైవేద్యమును, దాని పానార్పమును,
పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలెను. హల్లెలూయా. కొన్ని సంఖ్యాకాండము 15వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే ఆ క్రింద లైన్ మనకు కావాలి. ఈ పై వచనం మనకు అవసరం లేదు, కానీ ఆ క్రింద లైన్ మనకు కావాలి. ఆ క్రింద లైన్ లో ఏమంటాడంటే, ఎవరైనా పాపానికి పరిహారం జరగాలంటే, పాపానికి క్షమాపణ కలగాలంటే వాడు మేక పిల్లను తీసుకొని రావాలను, లేక సిద్ధపరచవలను. అంటే పాపానికి ఎవరి పరిహారం జరగడానికి ఏం తీసుకురావాలి? మేక పిల్లను తీసుకురావాలి. అంటే మన భాషలో చెప్పాలంటే మేక పిల్ల పాపానికి సూచనగా ఉంది. దయచేసి బాగా గమనించండి. బైబిల్లో చూస్తే దేవుని బిడ్డలను దేవుడు ఎవరి గొర్రెలకు పోల్చాడు, ఎవరి రక్షణని అన్యజనులను దేవుడు ఎవరి మేకలకు పోల్చాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఇదిగో ఎవరిని కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపడుతున్న రాజ్యములోనికి స్వతంత్రించుకోండి అని చెప్పి కుడివైపు ఉన్న గొర్రెలు చూసి యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలు దేనికి పోల్చాడు? మాట్లాడాలి. దేనికి పోల్చాడు? గొర్రెలు పోల్చాడు. ఎందుకంటే గొర్రె సాధు జంతువు. కాబట్టి ఎంత దూరం వెళ్ళ తగ్గించుకొని ప్రయాణం చేస్తుంది. తర్వాత తన మట్టుకు తను వెళ్తే గాని కాపరుని వెంబడిస్తూ ఉంటది. ఈ మంచి లక్షణాలు బట్టి ఏమంటే దేవుడు తన బిడ్డలను దేనికి పోల్చాడు? చెప్పలు దేనికి పోల్చాడు? గొర్రెకు పోల్చాడు. అంటే సాధు జంతువు, ఎవరిని కరవదు, ఎవరిని పొడవదు, ఎవరి మీద తిరుగుబాటు చేయదు, అందుకే సాధు జంతువు. రెండవది, ఎంత దూరం ప్రయాణం చేసినా తలదించుకొని ప్రయాణం చేస్తుంది. మూడవది, తనంతట తను ఎక్కడికి వెళ్తే గాని ఎక్కడైతే కాపరు ముందు వెళ్తాడో ఆ కాపరుని అనుసరిస్తూ ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ఈ మూడు లక్షణాలు బట్టి యేసు ప్రభువు వారు తన బిడ్డలను ఎవరికి పోల్చాడు? గొర్రెలకు పోల్చాడు. హల్లెలూయా. 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 రక్షణని అన్ని జనులు ఎవరికి పోల్చాడు? మేకలను పోల్చాడు. ఎందుకంటే చూడండి, మేక గడ్డి తినదు, ఆకులు తింటది, అలమలు తింటది, కాపరి మాట వినదు, ఎక్కడెంత దూరం వెళ్ళినా సరే తల ఎత్తుకొని నడుస్తుంది. అంటే గర్వానికి సూచన, తిరుగుబాటుకి సూచన, ఎవరి పొగడతనానికి సూచన. ఇది మేక స్వభావము. కాబట్టి దయచేసి బాగా గమనించండి. బైబిల్లో మేక కోసం ఇంచుమించు 100 ఫైనల్ రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే అవన్నీ పరిశీలన చేస్తే సమయం మనకు చాలదు. హల్లెలూయా. కాబట్టి మేక దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. అందుకే మనోహ గొర్రె పిల్లను తీసుకొని రాలేదు కానీ, దూడను తీసుకొని రాలేదు కానీ, పౌరాన్ని తీసుకొని రాలేదు కానీ, గొప్పను తీసుకొని రాలేదు కానీ మేక పిల్లను తీసుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, తనకుండే పాపాన్ని దేవుని సన్నిధిలో ఆయన కన్నీళ్లతో పశ్చాత్తాపంతో తనలో ఉన్న పాపాన్ని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. దయచేసి బాగా గమనించండి. మనోహకి అర్థమైంది ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ కన్నీళ్లు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పరిస్థితులు అని మనోహకి అర్థమైంది ఏమిటంటే, నాలో పాపమున్న కారణం బట్టి, అందుకే దేవుని ద్వారా నేను మేలు పొందుకోలేకపోతున్నాను, నాలో బలహీనత ఉన్న కారణం బట్టి దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి ఆ పాపాన్ని ఇప్పుడు నేను పూర్తిగా విస్మరించాలి, ఆ మేకపిల్లను చంపాలి, ఆ మేకపిల్లను దహించాలి అని చెప్పి మనోహ ఆ మేకపిల్లను తీసుకొచ్చి మొట్టమొదటిగా ఏం చేశాడంటే దాన్ని వధించాడు. హల్లెలూయా. మేకపిల్ల దేనికి సాదృశ్యము? చెప్పాలి దేనికి సాదృశ్యము? ఆ వానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఎవరైనా సరే నాలో పాపము లేదు అంటే దేవుని అబద్ధికుడిగా మనం చేస్తూ ఉన్నాం అని దేవుడు అంటున్నాడు. బోధిస్తున్న నేనైనా, బోధ వింటున్న మీరైనా, ప్రతి వారిలో కూడా ఏదో ఒక పాపము ఏలుబడి చేస్తూ ఉంటది, ఏదో ఒక పాపం మనను ఎవరిని పట్టుకుంటది, ఏదో ఒక పాపం మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంటది. ఈ దేహంతో బ్రతికినంత కాలం ఏదో ఒక బలహీనత నీ
జీవితాన్ని పట్టుకొని పతనం చేస్తూ ఉంటది. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో మనోహ లాగా ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మేకపిల్ల పాపానికి సూచన కాబట్టి యేసు ప్రభువు వారు దర్శించాలంటే, యేసు ప్రభువు నేను ఆశీర్వదించాలంటే, యేసు ప్రభువు నీ జీవితాన్ని మార్చాలంటే మొట్టమొదటిగా నీలో ఉన్న పాపాన్ని దహించాలి, నీలో ఉన్న పాపాన్ని చంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో యెహోవా దూతగా ఉన్న యేసు ప్రభువు వారు ఇప్పుడు మనోహకి ప్రత్యక్షం కావడానికి మనోహ చేసిన మొదటి పని ఏమిటి? చెప్పాలి. ఏం చేశాడు? మేక పిల్లని తీసుకొచ్చి వధించినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆయన మేక పిల్లను వధించినట్లుగా మన ఆశీర్వాదానికి ఏ పాపమైతే ఆటంకంగా ఉందో, మన ఆరోగ్యానికి ఏ పాపమైతే ఆటంకంగా ఉందో, మన నిజ జీవితానికి ఆశీర్వాదానికి ఏ పాపమైతే అడ్డుగా ఉందో, ఆ పాపాన్ని ఈ ఉదయకాల సమయంలో ఏం చేయాలంటే మనము దహించాలి, మనము వధించాలి, మనము చంపాలి. ఎప్పుడైతే ఆ పాపాన్ని చంపగలుగుతామో అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో కార్యాలు ప్రారంభించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకి బాప్తిసం ఇవ్వడానికి పాస్టర్ గారు నీళ్ళలో తీసుకెళ్ళాడట. నీళ్ళలో తీసుకెళ్లి బాప్తిసం ఇవ్వడానికి పాస్టర్ గారు మాట్లాడుతూ, ఏమండి అతని మీద చేసి నీళ్ళలో ముంచగానే కుడి చేయగలిగే పైకి ఉంచాడట. ఎవరు? ఆ బాప్తిసం తీసుకుని పైకి ఏం చేశాడు? కుడి చేయాలి పైకి ఎత్తాడట. మనిషి మునిగాడు కానీ కుడి చేయి పైకి ఎత్తాడట. ఏం బాబు నువ్వు కుడి చేయి పైకెత్తావు, నీ సర్వ అవయవాలు కూడా బాప్తిసం తీసుకోవాలి కదా, నువ్వు నీటిలో మునగాలి కదంటే, ఉండండి ఒకటి పట్టాలని ఉంది. ఏమంటాడు? చెప్పండి ఏంటట? ఇంకా నేను పట్టాలని ఉంది ఒకనే, అందుకే ఇది చెయ్యాలని పైకెత్తానట. అలాగైతే నువ్వు సంపూర్ణంగా బాప్తిసం తీసుకున్నట్లుగా కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? పరిపూర్ణంగా మార్చబడాలి. అది బాప్తిసం తీసుకోక మునిపే. ఎవరికి పట్టాలన్నా, ఎవరు తిట్టాలన్నా నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకో మునిపే చేయాలి. కానీ నువ్వు బాప్తిసం తీసుకొచ్చిన నీవు నీ అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా నీటిలో ఏం కావాలి? ముంచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మనోహలాగా మనం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? మేక పిల్లను చంపాడు. ఆ మేక పిల్ల దేనికి సాదృశ్యము? చెప్పాలి, పాపానికి సాదృశ్యము. కాబట్టి మనలో ఉండే పాపాన్ని పూర్తిగా మనం చంపాలి, మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా మనం దహించాలి, మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా వధించాలి. అప్పుడే మన జీవితంలో కార్యాలు ప్రారంభమవుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది మనం చూస్తే చెప్పడానికి చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ సమయం మనకు విలువైంది కాబట్టి రెండవది మనం ఇంకా ముందుకు వెళ్తే, రెండవది ఏం చేశాడంటే బలిపీఠము కట్టాడు. చెప్పండి, అందరూ చెప్పాలి. బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 రకాలైన బలిపీఠాలు ఉన్నాయి. అవన్నీ వివరిస్తే మనకు సమయం చాలు. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? 3 రకాలైన బలిపీఠాలు ఉన్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరగా తీస్తే త్వరగా ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద ఈ దహన బలులను, సమాధాన బలులను, ఈ గొర్రెలను, ఈ ఎద్దులను చాలండి. దయచేసి బాగా గమనించండి. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం చూస్తే మొట్టమొదట బలిపీఠం ఏ బలిపీఠం అంటే మట్టి బలిపీఠం. అంటే మట్టి బలిపీఠము అంటే మట్టితో బలిపీఠమును కట్టవలెను. మొదటి బలిపీఠం బలిపీఠం మట్టి బలిపీఠము అంటే మట్టితో బలిపీఠాన్ని కట్టాలి. ఇది మొదటి బలిపీఠం. రెండవ బలిపీఠం అక్కడ ఉంది. 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు,
దానికి ఆ పనిముట్టు తగిలినప్పుడు అది అపవిత్రమగును. రెండవ బలిపీఠం ఏమిటంటే రాళ్లతో కట్టిన బలిపీఠము. చెప్పండి. మొదట బలిపీఠము, కొంతమంది చెప్పట్లేదు. నువ్వు చెప్పడం ఏంట్రా, మేము అందం ఎందుకురా అన్నట్టు చూస్తాను నా వైపు. చెప్తే మీకు ఆశీర్వాదం. నీ నోరు బాగుగా తెరువము, నేను దానిని నింపేదను. బయట మంది నోరు బాగా సాగదీస్తారు. ఎవరి మీద కేకలు వేయడానికి, ఎవరి మీద తిరగబడడానికి పెద్ద పెద్ద నోరు తెరిచేస్తారు. కానీ దేవుని సన్నిధిలో చాలా మా చెల్లి అంటుంది అంటే కళలో కనికారం ఉండదట, నోటితో పచ్చరింపు చేస్తారు కొంతమంది. చూసారా, చక్కి గారు బాగా చెప్పారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కళ్ళతో కనికరం చూపించినప్పుడు నోటితో కూడా మనం ఏం చేయాలి? ఆ ప్రేమను చూపించాలా, ఆ కనికరాన్ని చూపించాలా, ఆ జాలిని చూపించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి ఏం కావాలి చెప్పండమ్మా? మట్టితో బలిపీఠం కట్టవలను. ఒకటి. రెండు, రాళ్లతో బలిపీఠం కట్టవలను. మూడో బలిపీఠం చూపిస్తారు చూడండి. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా 27వ అధ్యాయం మొదటి వచనం. మరియు 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పును బలిపీఠమును తుమ్మకర్రతో చేయవలను. హల్లెలూయా. నిర్గమకాండం 27వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తే 3వ బలిపీఠం దేంతో కట్టాలి? తుమ్మకర్రతో కట్టాలి. అందరూ జాగ్రత్త వినండి. తుమ్మకర్రను తయారు చేసి ఆ తుమ్మకర్ర లోపట వెలుపట ఇత్తడి రేకును పొదిగించాలి. ఎందుకు ఇత్తడి రేకును పొదిగించాలి? అందరూ బాగా గమనించండి. బలిపీఠం మీద నిత్యము అగ్ని బగబగ మండుతుంది. కాబట్టి ఒకవేళ వెండి రేకుతో పొదిగినా, లేక బంగారపు రేకుతో పొదిగినా, లేకపోతే ఇనుము రేకుతో పొదిగినా, ఈ ఇనుమైన, ఈ వెండి అయినా, ఈ బంగారమైన అగ్నికి ఏమవుతాయి? కరిగిపోతాయి. కాబట్టి కరగకుండా నిత్యము నిలకడగా ఉండే పదార్థం ఏమిటంటే అది ఇత్తడి. ఏమిటి అది? ఇత్తడి అగ్నికి ఏమి కాదు, అరిగిపోదు. కాబట్టి మూడో బలిపీఠం ఏ బలిపీఠము? తుమ్మకర్రతో కట్టి ఎవడు దాన్ని తయారు చేసి ఏం చేయాలి? దాని పైన లోపల రేకును, ఇత్తడి రేకును దాన్ని పొదిగించాలి. దయచేసి బాగా గమనించండి. అంటే ఇప్పుడు ఎన్ని బలిపీఠాలు అయ్యాయి? ఒకటి, మట్టితో బలిపీఠం కట్టాలి. రెండు, రాళ్లతో బలిపీఠం కట్టాలి. మూడు, తుమ్మకర్రతో బలిపీఠం కట్టాలి. ఎన్ని బలిపీఠాలు? 3 బలిపీఠాలు. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ బలిపీఠం సందర్భానుసారంగా కొన్నిసార్లు మారుతూ ఉంటది. అయితే బలిపీఠం దేనికి సాదృశ్యం అని మీరు అడిగితే ఒక్కసారి ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. తొందరగా ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. వాక్యం ఉండాలి, నవ్వు ఉండాలి. నవ్వు ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా నవ్వితే అది బుర్రకథ హరికథ అవుతుంది. అర్థమవుతుందా? ఏం కదా? బుర్రకథ హరికథ. దేవుని మందిరం బుర్రకథ కాదు, హరికథ కాదు. కాబట్టి కొన్నిసార్లు మేము ఉద్యోగపరచడానికి చిన్న మాట చెప్పొచ్చు, నవ్వించవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటి? నవ్వు ద్వారా నవ్వుల పాలు కాకూడదు. అర్థమైందమ్మా? నవ్వు ద్వారా ఏం కాకూడదు? నవ్వుల పాలు కాకూడదు. వాక్యం మన జీవితాన్ని కడతాది. వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. వాక్యం మన జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. వాక్యం మన బ్రతుకులను సరిచేస్తుంది. వాక్యం మనను ఆత్మీయంగా నడిపిస్తుంది. కాబట్టి మనకు ప్రధానమైనది ఏమిటంటే దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవ
రెండవది దేవుని ప్రత్యక్షత కలగడానికి మనోహ చేసిన పని ఏమిటంటే బలిపీఠము కట్టాడు. దయచేసి బాగా గమనించండి, ఏమిటి బలిపీఠం అని మీరు ఆలోచన చేస్తే మనం చదువుకున్నాం ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే చూడండి, అబ్రహాము కల్దయ దేశంలో ఉండి దేవుడు మాట్లాడిన తర్వాత కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇదిగో కనాను దేశంలో అడుగు పెట్టావు కాబట్టి ఈ దేశమంతా నీకు నీ సంతానానికి నేను ఇస్తున్నానని చెప్పి అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో ఆ మాట చెప్పాడో అబ్రహాము వెంటనే ఏం చేశాడంటే ఒక బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. ఈ బలిపీఠం ఏమిటంటే సమర్పణ జీవితానికి సూచనగా ఉంది, అంటే సమర్పణకు సూచనగా ఉంది. బలిపీఠం ఏమిటి? సమర్పణ అంటే ప్రభువా నీకు నేను సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నా యొక్క బ్రతుకును సమర్పించుకుంటున్నాను, నా దేహాన్ని సమర్పించుకుంటున్నాను. చూడండి, కొంతమంది గాజులు తీసేస్తారు, ఏమంటే చెవులో ఉన్న రింగులు తీసేస్తారు, ముక్కులో ఉన్న ముక్కు పొడగను తీసేస్తారు, ఏమంటే మళ్ళీ ఉన్న బంగారు చైన్ తీసేస్తారు. ఒక ఆవిడ అలాగే ఏమంటే గాజులు తీసేసిందట, తీసేసి అందరు చూసి మళ్ళీ సంతకెళ్ళి గాజులు వేస్తుందట. ఆవిడ సంతకెళ్ళి గాజులు వేసుకొని ఆదివారం ఆరాధన రాగానే ఏమంటే ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆరాధనలో దేవుని ఆత్మ పొందుకొని గాజులన్నీ పగిలిపోయాక. ఏమయ్యాయి? గాజులన్నీ పగిలిపోయాక. గాజులు ఎవరికి ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఏమి కావాలి? అయ్యో నా చేతులు దేవునికి సమర్పించుకుని అనుకోవాలి కదా. మళ్ళీ శుక్రవారం సంతకెళ్ళి గాజులు వేసుకుందండి. అర్థమైందా? కొంతమంది సమర్పణ మార్పు లేని సమర్పణ. ఏ సమర్పణ? మార్పు లేని సమర్పణ. కొన్నిసార్లు దేవుడు ఉద్యమంగా మాట్లాడినప్పుడు ఏవేవో సమర్పించేసుకుంటారు. ప్రభా ఈ గాజు నాకొద్దు, ఈ చెవిటిలో నాకొద్దు, ఈ ముక్కులో నాకొద్దు, ఈ మెడలో నాకొద్దు, ఇవేవే నాకొద్దు అని చెప్పి తీసేస్తారు. ఏమైనా ఫంక్షన్లు వస్తే, ఏమైనా శుభకార్యాలు వస్తే, ఏమైనా గృహప్రవేశాలు వస్తే మళ్ళీ గంగిరెద్దులా తయారవుతారు. ఒకసారి పెళ్లికి వెళ్తే ఏమండి జిగిమిలాగా వస్తున్నారు. నేను చూసి మామూలేనా అనిపించింది. అదే కోచకపోయాం. ఆభరణాలు, ఆ పట్టు చీరలు, ఆ వడ్డానము, ఆ పాపిడి బిల్ల, ఏమండి ఆ కాటుకులు, ఐబ్రోస్, లిప్టిక్, అబ్బా వర్ణించలేదండి బాబు ఇంకా. కాబట్టి మళ్ళీ వీళ్ళు అంటారు మాకు చాలా సమర్పణ ఉందండి. ఏంటట? చాలా సమర్పణ ఉంది. అంటే సమర్పణ చర్చిలోనే. చూడండి ఇక్కడ అందరూ ఎలా కనిపిస్తుంది? దేవదూతలా కనిపిస్తున్నారు. అంటే దేవుని కళ మీలో కనిపిస్తుంది. ఇదే కళ, ఇదే రూపం మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అలా కాకుండా ఇంకోలా తయారయ్యేమనుకో, ఇప్పుడు మన మార్పు ఏమైంది? మన సమర్పణ ఏమైపోయింది? మనం పోగొట్టుకున్నట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవునికి నిన్ను నువ్వు సమర్పణ చేసుకుంటే నీ ప్రాణం పోవాలి కానీ నువ్వు వెనకకు తిరగకూడదు. అబ్రహాము అక్కడ కనాను దేశం వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం ఏమిటంటే సమర్పణకు సూచనగా ఉంది. అబ్రహాం ప్రారంభం నుండి చనిపోయినంత వరకు కూడా తనకున్న సమర్పణ పోగొట్టుకోలేదు. చూడండి, అబ్రహాం కూర్చున్న ఒకసారి చూస్తే ఆదికాండం మనం చదువుదాం. ఒకసారి తొందరగా చదువుకుందాం. ఆదికాండం మనం చదవగలిగితే ఆదికాండం ఒకసారి బైబిల్ చూద్దాం అందరం. ఆదికాండం 26వ అధ్యాయము త్వరగా మనం చదువుదాం. 26 ఒకసారి 17-18 చదువుదాం. 25-7-8 వచ్చిన చదువుతాం. ఆదికాండం 25-7-8 వచ్చిన చదువు. అబ్రహాము బ్రతికిన కాలము, అందరూ బైబిల్ చూడాలి. ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మంచి ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే అబ్రహాము 175 సంవత్సరాలు వచ్చినప్పుడు వృద్ధాప్యములో మృతి నుండి తన పితరుల వద్దకు చేర్చబడెను.
అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు తన ముగింపు కూడా రాయించాడో తెలుసా? తన వయసు కూడా రాయించాడో తెలుసా? తన జీవితాన్ని రాయించాడో తెలుసా? ఒక్కసారి అబ్రహాము దేవునికి సమర్పించుకున్న తర్వాత తన చనిపోయినంత వరకు, తన ముగింపు జీవితం వరకు కూడా అబ్రహాము తనలో ఉన్న సమర్పణ ఎక్కడ కూడా ఆయన పోగొట్టుకోలేదు. దయచేసి బాగా గమనించండి, ఎక్కడ కూడా ఏం చేయలేదు, పోగొట్టుకోలేదు. అందుకే తన ముగింపు వయసు కూడా దేవుడు రాయించాడు. అంటే తనలో ఉన్న సమర్పణ, తనలో ఉన్న జీవితం, తనలో ఉన్న దేవునితో ఉన్న ఆ సత్సంబంధాన్ని దేవుడు గుర్తెరిగాడు. కాబట్టి అబ్రహాం కోసం అంత పర్టిక్యులర్ గా, అంత స్పష్టంగా రాయడానికి కారణం ఏమిటంటే అబ్రహాము తను చేసుకున్న సమర్పణ తన జీవితంలో ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నీ సమర్పణ చూస్తాడు, దేవుడు నీ జీవితాన్ని చూస్తాడు. దయచేసి బాగా గమనించండి, దేవుడు లేని చోటంటూ లేదు. నువ్వు అనుకోవచ్చు ఈ స్థలంలో దేవుడు ఉండడేమో, లేదు. దానికి ఏమండి, దావీదు కీర్తనలో చాలా విషయాలు చెప్తున్నాడు. దేవా, నేను పాతాళం పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రంలో ప్రయాణం చేసినా అక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, భూగర్భంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, సముద్ర మార్గంలో వెళ్ళినా అక్కడ ఉన్నావు. నువ్వు లేని స్థలం అంటూ ఏమీ కూడా లేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు ప్రభు అయి ఉన్నాడు. అంత దేవుడు నీ పట్ల ఎవరి చాలా కేర్ గా ఉన్నాడు, చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుని సన్నిధి నిత్యము నిన్ను వెంటాడుతూనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము తన సమర్పణ జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకోలేదు. అదే రీతిగా మనోహ కూడా బలిపీఠం కట్టాడు. అంటే అర్థం ఏమిటంటే, దేవా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు నేను సమర్పించుకుంటున్నాను అని మనోహ కూడా ఆ బలిపీఠం కట్టి తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాడు. కాబట్టి మనోహ సమర్పణ చేసుకున్నాడు, అబ్రహాం కూడా సమర్పణ చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని కూడా నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకున్న నీవు, ఎందుకంటే ప్రతిష్టత కలిగి ఉంటావు, పరిశుద్ధత కలిగి ఉంటావు. ఏ అపవిత్రత కూడా నీ వద్దకు రానివ్వకూడదు. ఒకవేళ కొన్నిసార్లు ఫంక్షన్ వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బలవంతం చేస్తారు. ఈ మందు త్రాగు, కాబట్టి ఇది తిను, ఇది త్రాగు, నాతో పాటు సినిమాకి రా అని చెప్పి చాలా మంది ఒత్తిళ్లు చేస్తారు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు ఒక మాట చెప్పాలి, నేను దేవునికి సమర్పణ చేసుకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను. కాబట్టి ఇలాంటివి ఒకప్పుడు చేశాను, కానీ దేవుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నా జీవితాన్ని నేను దేవునికి సమర్పణ చేసుకున్నాను. నా భక్తి 40 రోజులు కాదు, నా భక్తి సంవత్సరం కాదు. నా భక్తి ఏంటంటే నిత్య భక్తి. చెప్పండి, ఏ భక్తిది? నిత్య భక్తి. అంటే నేను బ్రతికున్నంత వరకు ఈ భక్తిని చేస్తూనే ఉండాలి. నేను బ్రతికినంత కాలము ఈ సమర్పణ కాపాడుకుంటూ ఉండాలి. నేను బ్రతికినంత కాలము ఈ ప్రతిష్టత నాలో ఉండాలి అని చెప్పినప్పుడు రెండోసారి వారు నేను బలవంతము చేయరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువు వారు మనోహకి ప్రత్యక్షం కావడానికి మొట్టమొదటిగా ఏం చేశాడంటే మేకపిల్లను వధించాడు. మేకపిల్ల పాపానికి సూచనగా ఉంది. నీలో ఉన్న పాపాన్ని నువ్వు చంపాలి, ఆ పాపాన్ని దహించాలి, ఆ పాపాన్ని పూర్తిగా విస్మరించాలి, ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని యొక్క దర్శనం, ప్రత్యక్షత అనేది మనం పొందుకుంటాం. రెండవది బలిపీఠం ఏమిటంటే సమర్పణ జీవితానికి సూచనగా ఉంది. మూడవది ఏం చేశాడో తెలుసా? ఆ బలిపీఠం కట్టిన తర్వాత, ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చిన తర్వాత మూడవది ఏం చేశాడంటే అగ్ని తీసుకొచ్చి ఆ బలిపీఠాన్ని మండించినట్లుగా మనం చూస్తాం. జ్వాలలు అంటే అగ్ని అనేది అర్థం. అగ్ని అంటే జ్వాలలు, జ్వాలలు అంటే అగ్ని. అగ్ని ఏమిటి అని చూస్తే ఒక
ఒకసారి యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి శుద్ధి వంటిది కాదా. ఆయన మాట అంటే ఆయన వాక్యము. అంటే ఎప్పుడైతే అక్కడ మనోహ వాక్యము విన్నాడో ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నాడు. అంటే మూడవది చూస్తే ఇక్కడ మనోహ వాక్యాన్ని కలిగిన వాడు అని మనం చెప్పొచ్చు. ఎవరైనా వాక్యాన్ని కలిగిన వాడు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఏం చేయాలో తెలుసా? దైవ సేవకులు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట జాగ్రత్తగా నువ్వేం చేస్తే హృదయంలో దాచుకోవాలి. దయచేసి బాగా గమనించండి. బోయాజు పొలంలో ఉన్న రూతు ఏం చేసిందంటే వారు వెనుకాతల పనివారు వెనుకాతల ఆమె పరిగి ఏరుకున్నది అని వాక్యములో చూస్తున్నాం. ఆ పరిగి దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వేరుకుంది. చాలా మంది పొలంలో ఉన్నారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది వారు పనులు చేసుకుంటున్నారు. కానీ రూతు వారు మాట్లాడుకున్న వారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని నవ్వుకున్న వారి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళలేదు. రూతు ఏం చేస్తుందంటే ఆ బోయాజు పొలంలో తన పని ఏమిటంటే పరిగెను ఏరుకోవడము. కాబట్టి జాగ్రత్తగా ఏరుకొని సమకూర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే బోయాజు కూడా చూస్తాడు. ఆమె ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా అదే పొలంలో నమ్మకంగా ఆమె పరిగెను ఏరుకోవడం బోయాజు చూసి పనివాడుతూ అంటున్నాడు, ఈమె ఎవరు అంటే ఈమె బెత్లెహేముకు వచ్చిన మోయాబురాలైన రూతు అని ఆ పనివాడు బోయాజుకి సాక్ష్యము చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ పనివాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బోయజే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆ యొక్క పొలమే సంఘానికి సాదృశ్యమై ఉన్నది. ఆ పరిగే దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ఎవరు వాక్యాన్ని, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు జాగ్రత్తగా ఆయన వాక్యం వేరుకుంటున్నారు, ఎవరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు, ఎవరు వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో చేర్చుకుంటున్నారు అని వాడైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను పరిశీలన చేయలేకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు, నేను గమనించలేకపోవచ్చు, కానీ మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని పరిశీలన చేసి తిన్నగా పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువు వారికి చెప్తాడు, పలానా సహోదరి, పలానా సహోదరుడు జాగ్రత్తగా వాక్యం వింటున్నాడు తండ్రి, జాగ్రత్తగా వాక్యం వింటున్నాడు ప్రభు అని ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు వారికి చెప్తే అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తారంటే నీకు ఏమి ఇవ్వాలో ఆయన గుర్తించి నీ ప్రయాసకు, నీ శ్రమకు, నీ కష్టానికి, నీ పరిస్థితులకి దేవుడు అన్ని కూడా సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మనోహ అగ్నిని కలిగి ఉన్నట్లుగా ప్రతి వారు కూడా అగ్ని దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. కాబట్టి బోయాజు పొలంలో ఉన్న రూతు కూడా ఏమి సంపాదించుకుంది? వాక్యము సంపాదించుకుంది. కాబట్టి ఆమె పనికిరానిది సంపాదించుకోలేదు, కానీ ఏం సంపాదించుకుందంటే ఆమె పరిగెను సంపాదించుకుంది. ఆ పరిగె దేవుని వాక్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఎందుకంటే ఒక అక్షరం తప్పిపోయిన అర్థము చెప్పాలి. ఒక అక్షరం తప్పిపోయిన అర్థము. అలాగే ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడట, ఆపత్కాలన నేను దాగి ఉందునంటే నేను తాగి ఉందునని చదివాడట. ఆయన ఏటం ఆపత్కాలమున నేను దాగి ఉందున్నాడు బైబిల్లో ఉంటే ఆయన ఏం చదివాడు? ఇంకొక ఆయన ఏం చదివాడంటే ఏమంటే మోసపోకూడి దేవుడు వెక్కిరించబడంటే మాంసంపకూడి అని చదువుతున్నాడు ఆయన. అక్కడ బైబిల్ ఏముంది? మోసపోకూడి దేవుడు ఎక్కిరించబడని యాకోబు పత్రికలో ఉంది ఆ పదం. ఎక్కడ ఉంది? యాకోబు పత్రికలో ఏముంది? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు అని ఉంటే మాంసంపకూడి అని చదువుతున్నాడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ వాక్యం వినేటప్పుడు ఏమంటే స్పష్టంగా చదవాలి, స్పష్టంగా వినాలి. అప్పుడే దేవుని వాక్యము నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవది మనం చూస్తే ఇక్కడ ఏమంటే మనోహ ఏం చేశాడంటే వాక్యము కలిగి ఉన్నాడు. చెప్పండి,
ఈ మూడు కలిగిన మనోహ దగ్గరికి యేసు ప్రభుల వారు యెహోవా దూతగా ఉన్న ఆయన వెంటనే మనోహ దగ్గరికి వచ్చాడు. మనోహ దగ్గరికి రాగానే ఎప్పుడైతే మనోహ యెహోవా దూత అయిన యేసు ప్రభుల వారిని మనోహ చూడగలిగాడో మొట్టమొదటిగా ఏమండి మనోహకు ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు చూడగానే మనోహకు ఏం కలిగింది? అంతవరకు ఏముండేది? దుఃఖం ఉండేది, వేదన ఉండేది, బాధ ఉండేది. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో, ఎప్పుడైతే ఆ యెహోవా దూత ఉన్న యేసు ప్రభుల వారు మనోహ దగ్గరికి వచ్చాడో, వచ్చిన వెంటనే ఆ యేసు ప్రభువును చూడగానే మనోహకు ఏం కలిగింది? ఒకటి సంతోషము కలిగింది. లేదా రెండవది ఏం కలిగిందంటే వారికి సంతాన ప్రాప్తి, అంటే చెప్పాలంటే ఒక రకంగా కొదువు తీర్చబడింది. చెప్పండి, ఏం తీర్చబడింది? కొదువు. వారికి ఒక లోటు ఉండేది, అన్నీ ఉన్నాయి. ఏమిటంటే సంతానము లేదు వారికి, గర్భఫలము లేదు వారికి, పిల్లలు అనేవారు లేరు వారికి. ఆమె మీద ఒక నింద ఉండేది, అతని మీద ఒక నింద ఉండేది. గొడ్రాలు, గొడ్డోడు అని ఒక నింద అనేది ఆ జొరయ పట్టణములో మనోహ భార్యకి ఆ నింద వారు మోసేవారు. కొన్నిసార్లు ప్రజలు ఏమంటే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆమె ఎదురెళ్తుంటే చాలా మంది అన్నారు, ఈవిడ ముఖము చెప్పండి అమ్మా, మీకు తెలిసిన విషయాలే కానీ తెలియనట్లుగా నా దగ్గర చూస్తారు. ఏమంటారు? ఈవిడ ముఖము చూడకూడదు. ఎందుకు? ఈమె వేద కాబట్టి ఈవిడి గొడ్రాలు, కాబట్టి ఈవిడికి ఏ కార్యంలో కూడా పాలు పంపులు చేయకూడదని చెప్పి కొంతమంది వారిని కొన్నిసార్లు అసహించుకుంటారు, కొన్నిసార్లు వాళ్ళు వెలివేస్తారు. అయితే పిల్లలు బాగా గమనించండి, మనోహ భార్యను కూడా చాలా మంది చిన్న చూపు చూస్తారు. కాబట్టి రెండవది ఏం జరిగిందంటే వారి కొదువు తీర్చబడింది. మూడవది ఏమిటంటే ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. దయచేసి బాగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో ఇక్కడ మనం చూడగలిగితే యేసు ప్రభుల వారు మనోహకి ప్రత్యక్షం కావడానికి ఇక్కడ మనోహ ఏం చేశాడు? ఒకటి, పాపాన్ని చంపాడు. రెండు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. మూడు, వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మూడు కార్యాలు మనోహ చేయగలిగాడో యెహోవా దూత ప్రత్యక్షంగా ఎవరి దగ్గరికి వచ్చాడు? మనోహ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే మనోహ దగ్గరికి వచ్చాడో ఆ రోజే మనోహకి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ ను తన జీవితంలో మనోహ పొందుకున్నాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభుల వారు మానవుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దుఃఖముతో ఉండే వారికి సంతోషం ఇవ్వడానికి, కొరతలతో కొదువులతో ఉండే వారికి ఆ కొరతలు కొదువులు తీర్చడానికి, ఆశీర్వాదం లేక ఎంతో మంది ఏమంటే ఏడుస్తున్న జీవితాలను ఆశీర్వదించడానికి యేసు ప్రభుల వారు ఆయన 2024 సంవత్సరాల క్రితము మానవుడిగా సశరీరుడిగా కన్యమనే గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి గొప్ప సంతోషకరమైన వార్త ఏమిటంటే మన జీవితాలను ఆశీర్వదించడానికి, మన జీవితాలను ఫలింప చేయడానికి, మన జీవితాల్లో సంతోషంతో నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు నీ జీవితంలో కూడా సంతోషం లేదేమో, నీవు కూడా కొదువులతో కొరతలతో ఉన్నావేమో, ఒకవేళ ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నిజంగా నేను చెప్తున్నాను, నా కళ్ళతో నేను చూశాను ఎంతో మంది చాలా కడుపేదవారు కానీ ఈరోజు యేసయ్య నమ్మి ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి పౌలు కోసం మనకు బాగా తెలుసు, ఒకప్పుడు అరటి పళ్ళు తొక్కలు తిని నీళ్లు తాగి ఏమంటే ఆకలి తీర్చుకునే రోజులు ఉన్నాయట, రోడ్ల మీద పడుకునే రోజులు. అంటే గత సాక్ష్యం ఆయన కోసం వింటే అమ్మా, గత సాక్ష్యం పౌలు గారు ఎక్కడ వారు సారిపిల్లి, కుమిలి రైలువలస దగ్గర ఉండే సారిపిల్లి సొంత ఊరు వాళ్ళది. అయితే ఆ రోజుల్లో వారు పెద్ద కుటుంబం, తినడానికి చాలా కష్టంగా ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవడానికి అరటి పళ్ళు తొక్కలు తినేవారట, బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి చాలా రోజులు గడిపారట, ఇల్లు లేక రోడ్ల మీద పడుకుండేవారట. అని అలాంటి దీనస్థితిలో ఎవరో సువార్త చేస్తే, అయ్యా మీ పేదరికాన్ని, మీ దరిద్రతను యేసయ్య తొలగిస్తాడు, మీరు నమ్మండి అని చెప్పి సువార్త ప్రకటిస్తే వారి తండ్రి గారు బర్నబాస్ గారు
కే పౌల్ గారు తండ్రి గారు, బర్నబాస్ గారు, కే పౌల్ అన్నయ్య గారు, డేవిడ్ రాజు గారు. కాబట్టి ఎప్పుడైతే వారి తండ్రి గారు యేసు ప్రభు సువార్తను వీరు నమ్మారో, నమ్మిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? విమానం ఎక్కించి అమెరికా తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయనకి ఇచ్చిన బిరుదు ఏమిటి తెలుసా? శాంతి దూత. ఏంటమ్మా? శాంతి దూత అని దేశాలకు బిరుదిచ్చాయి. ఎందుకు ఆ శాంతి దూతను బిరుదిచ్చాయంటే, ఎక్కడైనా యుద్ధాలు జరిగితే ముందు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేవాడట. సార్, నేను అమెరికా నుండి, నేను ఇండియన్, అయితే నేను అమెరికాలో ఉంటున్నాను. అయితే నేను ఎందుకు వచ్చానంటే మీకు సమాధాన పరచడానికి వచ్చాను. ఎందుకంటే యుద్ధాలు జరిగితే జన నష్టం జరుగుతుంది, యుద్ధాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుంది, యుద్ధాలు జరిగితే ఆర్థిక నష్టం జరుగుతుంది. పట్టణాలు కూలిపోతాయి, భవనాలు కూలిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. ఇటువంటి రక్తపాతం ఇలాంటివి జరగకూడదండి. ఒక్కసారి నా మాట వినండి, ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలించండి, వచ్చే 5 సంవత్సరాల వరకు ఇద్దామండి అని చెప్పి వారిని సమాధానపరిచి దేశాలకు వెళ్ళి యుద్ధాలు లేకుండా చేసేవాడట. ఎవరు? అందుకే ప్రపంచానికి పెట్టిన పేరేంటి? శాంతి దూత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అరటి పళ్ళు తొక్కలు తిని బోర్ దగ్గర నీళ్ళు తాగే వ్యక్తిని దేవుడు ఏం చేసినట్టే విమానంలో తీసుకెళ్లి దేశాలు తిప్పాడు. అంటే దేవుని నమ్ముకుంటే మన జీవితం మారిపోతుంది. దేవుని నమ్ముకుంటే మన బ్రతుకు మారిపోతుంది. దేవుని నమ్ముకుంటే మన స్థితిగతులు మారిపోతాయి. అయితే దేవుడు చెప్పిన కార్యాన్ని మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం చేయాలి. కాబట్టి ఇక్కడ మనోహ కూడా ఎంతో దుఃఖంతో, ఎంతో కన్యలతో, ఎంతో వేదనతో ఉండేవాడు. అలాంటి మనోహకి యెహోవా దూతగా యేసు ప్రభువు ప్రత్యక్షం కావడానికి ఇక్కడ మనోహ చేసిన 3 కార్యాలు. ఒకటి, మేకపిల్లను తీసుకొచ్చాడు. మేకపిల్ల అంటే పాపానికి సూచన. కాబట్టి పాపాన్ని చంపేస్తాడు మనోహ. రెండవది, బలిపీఠం కట్టాడు. అంటే తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాడు. మూడవది, అగ్ని మండించాడు. అగ్ని అంటే దేవుని వాక్యం కలిగి ఉన్నాడు. ఈ 3 కార్యాలు బట్టి యెహోవా దూతగా ఉన్న యేసు ప్రభువు వారు ఇక్కడ ఏమయ్యారు? మనకి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం కాగానే ఆ దుఃఖం మటుమాయమైపోయింది. రెండవది, కొరత తీర్చబడింది. మూడవది, ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ 3 కార్యాల ద్వారా జొరయా పట్టణంలోనే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. వారికి ఇచ్చిన కుమారుడే బలమైన కుమారుడు సంసోను. సంసోను అనే మాటకు ఉదయించే సూర్యుడు అని దాని అర్థం. కాబట్టి సింహ బలుడు అంటే సింహానికి ఎంత బలం ఉందో అంత బలం కలిగిన వాడు ఈ సంసోను. ఆ బలము, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వల్ల నుండి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనకుండే పరిస్థితులు బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి నేను ఆశీర్వదింపబడతాను, నా స్థితిగతులు బట్టి నేను ఆశ్రయించబడతాను, నా కష్టార్జితం నేను ఆశీర్వదించబడతాను అని ఎప్పుడు అనుకోకు. అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి సంపాదిస్తున్నావు, ఏమైనా మిగిలిందా? ఏమైనా సంపాదించుకున్నావా? లేదు. కారణం ఏమిటో తెలుసా? అది నీ కష్టం వల్ల కలిగేది కాదు, అది నీ వల్ల కలిగేది కాదు. అది దేవుడే ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. హల్లెలూయా. అబ్రహాము కల్దీయ దేశం నుండి ఎలా వచ్చాడు? కట్టు బట్టలతో వచ్చాడు కనాను దేశానికి. ఎలా వచ్చాడు? చివరికి బైబిల్ అంటుంది వారు ఏమంటే ఆస్తి ఈ భూమి భరించలేకపోయిందట. వారి ఆస్తిని భూమి భరించాలంటే వారికి ఉన్న పశువులు, వారికి ఉన్న పనివారు, వారికి ఉన్న మేకలు, వారికి ఉన్న గొర్రెలు, వారికి ఉన్న ఎడ్లు, వారికి ఉన్న సమస్త ఆస్తి ఈ భూమి కూడా భరించలేకపోయిందట. అంటే అంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మాటిస్తే మాట తప్పిపోయేవాడే కాదు. అందుకే బైబిల్ దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి మాట తప్పిపోయేవాడిని, నేను అబద్ధం ఆడడానికి నరుడును. అంటే అబద్ధం ఎవరు ఆడుతారు? మనుషులైతే ఆడుతారు. ఏమంటే కానీ దేవుడు అబద్ధం మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా మనోహలాగా ముందు ఉంటే, నీ జీవితం మనోహలాగా మార్చబడాలంటే ఈ 3 కార్యాలు చెయ్యి. నీలో ఉన్న పాపాన్ని చంపేసాయి. రెండవది, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. మూడవది, వాక్యాన్ని కలిగి ఉండు. నా దేవుడు ఈ రోజే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రారంభిస్తాడు. నీ బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపడతారు.
నీ రక్త సంబంధికులు నేను చూసి ఆశ్చర్యపడతారు. నీ సొంత వారు నేను చూసి ఆశ్చర్యపడతారు. నువ్వు నమ్ముకుంది దేవుణ్ణి కానీ మనుషులను కాదు. కాబట్టి ఇదే దేవుడి సేవగా చెప్తున్నాను. నా దేవుడు ఉన్నాడు అనే దేవుని మీద ఆధారపడు. నేను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు. ఆయన సొంతూరు గుంటూరు. ఆయన పేరు యనమల ఐజాక్. చెప్పండి, యనమల ఐజాక్ గారు. దేవుని నమ్ముకున్నారని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ బయటికి తోసేశారట. ఇంటికి పెద్ద కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ కూడా ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు దేవుని నమ్ముకుంటావని చెప్పి బయటికి తోసేశారట. తోయగానే ఆయన గుంటూరులో రైల్వే స్టేషన్కి వచ్చి మోకరించి, ప్రభువా నేను నమ్ముకున్నందుకు నన్ను తోసేశారయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు అంటానట విశాఖపట్నం వెళ్ళని చెప్పాడట. విశాఖపట్నం వచ్చి మోకరించి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళతో వెళ్ళని చెప్పాడట దేవుడు. వాస్తవం ఇది. పెద్దవాళ్ళతో వెళ్తే ఆ పెద్దవాళ్ళతో అందరూ కూడా పూలు గుడిసులతో ఉండేవారట. మొత్తానికి అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ ఒక ఆయన మనసు మీద ఉన్నాడట. అక్కడ వరకు ప్రార్థన చేయండి అంటే అక్కడ ప్రార్థన చేయగానే అతనికి వెంటనే స్వస్థత కలిగిందట. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పాడట, ఆరాధన ఈ పూలు గుడిసెలో ప్రారంభించానట. పూలు గుడిసెలో ప్రారంభిస్తే దయ్యాలు పట్టిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, చదువు లేని వారు, ఉద్యోగం లేని వాళ్ళు అనేక మంది వచ్చి దాన్ని ప్రార్థన చేసుకుంటే వెంట అద్భుతాలు జరిగిపోయాక ఒక నెలలోనే 100 మంది విశ్వాసాలు అయిపోయారు. వా ఏంటి ప్రభా, మరి 100 మంది విశ్వాసాలు అయిపోయారు, మాకు మందిరం కావాలంటే అప్పుడు దేవుడు చెప్పాడట, పోతులు మల్లయ్యపాలెంలో నేను నీకు చాలా స్థలం అయిపోతానని చెప్తే అక్కడికి వెళ్ళగానే దేవుడు అక్కడ చెప్పాలంటే 50 ఎకరాల పొలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ దైవజనుడు విశాఖపట్నంలో 4 మూలల మందిరాలు కట్టి ఓ విస్తృతమైన పరిచయం చేస్తూ ఏమంటే కారులు కొంటూ ఏమంటే మంచిగా సంఘాలు కట్టి పరిచయం చేస్తే తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు ఈ ఆశ్రమం చూసి యేసుప్రభు నిజంగా గొప్పవాడు, మేము త్రోసి వేసాం, మేము బయటికి గెంటి వేస్తాం, మేము త్రోసి గెంటి వేసిన తన దేవుడు తన్ని విడిచిపెట్టలేదు. యేసుప్రభువే ఈరోజు గొప్పలు చేశారని చెప్పి ఆ ఆశ్రమం చూసి వారు కూడా దేవుడిని నమ్మేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున పెద్ద మందిరం ఆనందపురం మనం వెళ్తుంటే స్వస్థత నీడ అని ఒక పెద్ద మందిరం కనిపిస్తుంది. అది కూడా వారిదే. అలాగే పోతుల మల్లయ్యపాలెంలో, మొవ్వనపాలెంలో చాలా వైద్యులు ఇంచుమించు చాలా మందిరాలు కట్టారు, పెద్ద పెద్ద సంఘాలు కట్టారు. ఈరోజు మంచి స్థితిలో ఉండి ఆ దైవజనులు యనమల ఐజాక్ గారు ఈరోజు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మిన వారిని దేవుడు ఎవరిని కూడా, నేను చెప్పే మాట ఏమిటంటే దేవుడు నాకు ఉన్నాడు అనండి. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, మా చెల్లి ఉంది, మా వాళ్ళు ఉన్నారు అనొద్దు. అమ్మా ఎవరున్నారు అనాలా? దేవుడు ఉన్నాడు అనండి. దేవుడు అందరూ ఊహించలేని స్థితిలో ప్రభు నేను తీసుకెళ్ళాలి. ఆయన నమ్ముకున్న వారిని ఎవ్వరు కూడా చెడిపోరు, ఆయన నమ్మని వారు ఎవరు కూడా బాగుపడరు. ఇదే మీకు మాట. ఆయన నమ్మని వారు ఎవరు కూడా బాగుపడరు, ఆయన నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోరు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడదాం. ఈ మనోహ ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు, అదే రీతిగా ఈరోజు నీ జీవితం కూడా అలా మార్చబడాలంటే దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందు ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. ప్రతి వారు ఇంతవరకు చెప్పిన ప్రతి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాట మన హృదయంలో చేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ మహిమా స్వరూపుడైన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాట వారందరి హృదయాలు ఫలించి అభివృద్ధిపరచు. మీరు ఒక్కరే మహిమ పడినారు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.